హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు 65% జనాలండి నా వర్క్షాప్కి వచ్చిన వాళ్ళలో 100లో 65% జనాలు వాళ్ళ సిబిల్ స్కోరు, క్రెడిట్ స్కోరు చాలా దారుణంగా ఉంది, చాలా పడిపోయిందన్నమాట. సో 550, 560, కొంతమందికి 500 కూడా ఉంది. 750 ఉండాల్సిన సిబిల్ ఎందుకు ఇలా పడిపోయింది, అసలు వీళ్ళ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది బాగా అబ్జర్వ్ చేస్తే వీళ్ళలో చాలామందిలో గుడ్ లోన్, బ్యాడ్ లోన్ అనే రెండింటికి వేరియేషన్ తెలియలేదండి. వీళ్ళందరూ కూడా 5 years నుంచి 10 years మధ్యలో జాబ్ చేస్తున్నారు ఒకటి. రెండోది, వీళ్ళు జాబ్ చేస్తున్న 1 year, 1.5 yearకే వీళ్ళ శాలరీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంకులు ఉంటాయి కదా, ఆ బ్యాంకులు వీళ్ళకి క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్స్ ఇవ్వడం వల్ల సడన్గా 1 లక్ష రూపాయల లోన్ వచ్చింది. అవేం చేయాలో అర్థం కాల. సో వాటిని ఇంట్లో అవసరానికి ఒక 10,000, 20,000 పంపించారు. మిగిలినవన్నీ ఎలా ఖర్చు అయిపోయినాయో కూడా తెలియలా. అప్పటిదాకా ఏమన్నా కొందామంటే ఇప్పుడు బడ్జెట్ ఎంత మిగిలింది, శాలరీ ఎంత మిగిలిందో చూసుకొని కొనేవాళ్ళు. క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత అసలు ఏం చూడక్కర్లే, ముందు కొనేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ మంత్ కదా కట్టేది, సో శాలరీ నుంచి కట్టి మళ్ళీ శాలరీ అడ్జస్ట్ చేసుకోవడం, మళ్ళీ డ్రా చేయడం, సో శాలరీ క్రెడిట్ కార్డు కట్టడం, మళ్ళీ డ్రా చేయడం, ఇలా నెమ్మదిగా 5-6 yearsలో వాళ్ళు దాంట్లో డిఫాల్ట్ అయిపోతున్నారు. దీనివల్ల సిబిల్ స్కోర్ బాగా పడిపోతుంది. సో అందుకని మనం లోన్స్ తీసుకునేటప్పుడు బ్యాంకులు ఖచ్చితంగా మనల్ని ఆ ట్రాప్లోకి ఇరికించాలి. ఎందుకంటే బ్యాంకు పనే అది. మనకు లోన్స్ ఇస్తే మీరు నెల కడితేనే వాళ్ళకి వడ్డీ వస్తుంది. మీ క్రెడిట్ కార్డు ఇచ్చి మీరు క్రెడిట్ కార్డు ఎప్పుడైతే డిఫాల్ట్ అవుతారో వాళ్ళకు వడ్డీ వస్తుంది. జనరల్గా మంచిగా వాడుతుంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ పెద్దగా ఉండదు. సో మీ డిఫాల్ట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఫస్ట్ బ్యాడ్ లోన్స్ చూద్దాం. బ్యాడ్ లోన్స్ మీ పర్సనల్ లోన్స్ బాస్, అంతే. నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో చాలామంది పర్సనల్ లోన్ తీసుకొని, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ముఖ్యంగా పర్సనల్ లోన్ తీసుకొని ఈ డబ్బులు తీసుకెళ్ళిపోయి వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెడతారు. స్టాక్ మార్కెట్ తప్పు కదా, బట్ ఈ స్టాక్ మార్కెట్లో కూడా లాంగ్ రన్లో పెట్టాలి. ఈ స్టాక్ మార్కెట్లో పెట్టేది ఎలా పెడుతున్నారు, ఎవరో ఒకరు కొన్ని కాల్స్ ఇస్తారు, ఇవాళ స్టాక్ ఇది పెరుగుతుంది, ఇది పెరగదు అని చెప్పి ఇంట్రాడేలు ఇస్తున్నారు. సో ఇంట్రాడేలో డబ్బులు పెడుతున్నారు. వీళ్ళ ఎయిమ్ ఏంటి, ఇప్పుడు ఏదైతే పర్సనల్ లోన్ తీసుకొచ్చాను కదా, దాని ఈఎంఐ నెలకు ఒక 10,000 పడుతుంది కదా, ఆ 10,000 ఈఎంఐ ఈ స్టాక్ మార్కెట్లో నుంచి నెల నాకు రావాలి ప్రాఫిట్, ఈ ఉద్దేశంతో పెడుతున్నారు. బట్ వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల, దాని మీద మంచి కోర్స్ చేయకపోవడం వల్ల, దాని మీద మంచి ప్రాక్టీస్ లేకపోవడం వల్ల, ఎవరో చెప్పిన సజెషన్ బట్టి ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగుండట్లే. 20% ప్రాఫిట్ వస్తే 80% లాస్ వస్తుంది. మంత్ ఎండింగ్కి వచ్చే వరకు మళ్ళీ మీరు తెచ్చిన ఆ పర్సనల్లో నుంచే డబ్బులు కట్ అయిపోతున్నాయి. ఒక రకమైన మెంటల్ టెన్షన్. ఇలా మార్కెట్ బాగా ఒడిదుడుకులకు వచ్చినప్పుడు ఆ డబ్బులు మొత్తం పోతున్నాయి, ఇటు పర్సనల్ లోన్ మిగిలిపోతుంది, నెల డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఈ పర్సనల్ లోన్ తీసుకొని కొంతమంది టూర్స్కి వెళ్తున్నారు. అంటే మీకు ఒక ప్రొడక్టివిటీ లేకుండా నెల మీ జేబులో నుంచి జీతం కనుక కట్ అయిపోతుంది లోన్కి అంటే అది బ్యాడ్ లోన్. పర్సనల్ లోన్స్ అందులో మెయిన్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ లోన్స్. క్రెడిట్ కార్డ్ అయితే మీకు ఎంత లిమిట్ ఇస్తున్నారో దాంట్లో 30% మించి వాడకూడదు. ఎగ్జాంపుల్కి మీకు 1 lakh లిమిట్ ఇచ్చారంటే 30,000 మీ క్రెడిట్ కార్డు వాడాల్సింది. అంతకు మించి వాడుతున్నారంటే మీ సిబిల్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు క్రెడిట్ కార్డు వాళ్ళు లిమిట్ ఎంతైనా పెంచుకుంటూ పోతారు. ఓకే, ఉంది కదా అని మనం వాడేస్తున్నాం. నీకు శాలరీ 50,000, కానీ నీకు 1 లక్ష రూపాయలు క్రెడిట్ కార్డు స్వైప్ చేసేసావు. దాన్ని కట్టడానికి నీ శాలరీ 50,000 ముందు రాగానే కట్టేస్తున్నావు, ఇంకొక ఫ్రెండ్ ఎవరిదో 50,000 అడిగి కట్టేస్తున్నావు, మళ్ళీ విత్డ్రా చేస్తున్నావు. సో అవి డ్రా చేయడానికి ఏ క్రెడ్ యాప్నో లేకపోతే నో బ్రోకర్నో పేటిఎం మనీనో ఏదో వాడేస్తున్నావు. దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్. ఈ 1 లక్ష రూపాయలు స్వైప్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది బాస్? 1 రూపీ వడ్డీ వేసుకున్నా 3,000, 16% వేసుకున్నా 4,500, దాదాపుగా 3,000 నుంచి 5,000 ఎవ్రీ మంత్ ఎక్స్ట్రా. ఇలా ఒక 12 నెలలు చేసామనుకుందాం, 60,000 నీకు తెలియకుండానే వడ్డీ కట్టేస్తున్నావు వాళ్ళకి. 60,000 ఉత్త పుణ్యానికి వడ్డీ కట్టేసావు. ఒక నెల మీ ఫ్రెండ్కి కుదరలా, 50,000 కట్టావు. ఇంకో 50,000కి వడ్డీ మీద వడ్డీ వేసుకుంటూ పోతాడు. హ్యాపీగా క్రెడిట్ కార్డు లేనప్పుడు నీ దగ్గర ఎంత ఉంటే అంత, లేదా ఒక ఫ్రెండ్ను ఒక 5,000, 10,000 అప్పు అడిగి ఏదో షాపింగ్ చేసేవాడు. వచ్చే నెల జీతం వచ్చాక వాడు అప్పు అడిగి కట్టేవాడు. ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉంది కదా అని అవసరం లేనిది ప్రతిదీ వాడేసి
అది ఒక గుట్టలాగా పేరుకుపోయి నీ శాలరీతో అది తీర్చలేక మళ్ళీ దానికి క్రెడిట్ కార్డు లోన్ తీసుకుంటావు లేదా ఈఎంఐ కన్వర్ట్ చేస్తావు. ఇది కొంచెం ఈఎంఐ కడుతూ మళ్ళీ ఒక 50,000 బ్యాలెన్స్ రాగానే మళ్ళీ స్వైప్ చేస్తావు, మళ్ళీ దాన్ని ఏదో ఈఎంఐ. ఇలా ఈ చట్రంలో ఇరుక్కుపోవడాన్నే బ్యాడ్ లోన్స్ అంటారు. ఇది అప్పుల వలయంలో మనకు తెలియకుండానే ఇరుక్కుపోతాం, దాంట్లో నుంచి బయటికి రాలేము, అక్కడే ఉండలేము, అంత టార్చర్ అవుతుంది. మీరు ఫైనాన్షియల్గా డిసిప్లిన్ లేకపోతే, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్ లేకపోతే మీ క్రెడిట్ కార్డ్ వద్దు. ఎంత అవుట్ స్టాండింగ్ ఉందో చూడండి, బయట వడ్డీకైనా తీసుకురండి, గోల్డ్ ఉంటే గోల్డ్ తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి ముందు క్రెడిట్ కార్డు క్లోజ్ చేసి పడేయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వాళ్ళ క్రెడిట్ కార్డ్ అనేది కరెక్ట్ కాదు. ఇది బ్యాడ్ లోన్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పేడే లోన్స్ అని ఉంటాయండి. అంటే మీకు ఇవాళ లోన్ తీసుకుంటారు, ఇది బ్యాంకులో కానీ ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఇస్తూ ఉంటాయి. కొన్ని బ్యాంకులు ముఖ్యంగా ఫైనాన్స్ కంపెనీస్ ఇస్తాయి ఎక్కువ. అంటే మీకు వారం పేమెంట్ చేయాలి. పేడే లోన్స్ అంటే ఇవి ఎక్కువగా చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. ఓకే, దీంట్లో వడ్డీ కూడా 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఉంటుంది బాస్. నువ్వు 1000 రూపాయలు తీసుకున్నావు అనుకో, 100 రూపాయలు వడ్డీ కట్ చేస్తాడు, 900 ఇస్తాడు. ఓకే, మళ్ళీ నువ్వు ఆ 1 వీక్లో మళ్ళీ ఆ 1000 రూపాయలు ఇచ్చేయాలి. ఇది పేడే లోన్స్ అంటారు. ఓకే, ఇవి ఎక్కువగా బిజినెస్ పర్సన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ లోన్స్ కూడా కొంచెం డిఫాల్ట్ అయ్యామంటే మనల్ని అప్పుల్లోకి తీసుకెళ్ళిపోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఈ పేడే లోన్స్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. గుడ్ లోన్స్ ఏంటి? సో గుడ్ లోన్స్లో ఫస్ట్ నేనైతే ఎడ్యుకేషన్ లోన్ని ఎక్కువగా రిఫర్ చేస్తాను. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు లోన్ తీసుకున్నారు, ఓకే, సో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం లోన్ తీసుకున్నారంటే అది మంచి లోను. ఓకే, ఎందుకంటే వాళ్ళ స్కిల్స్ పెంచుకోవడానికి. ఇప్పుడు మీరు ఏదైనా పర్సనల్ లోన్ తీసుకొని మీ పిల్లోడి స్కిల్స్ పెంచడానికి ఒక లోన్ ఇప్పించారు, బెస్ట్ లోన్ అది. దీనివల్ల భవిష్యత్తులో అతను కొద్దిగా మంచి శాలరీ సంపాదించడానికి స్కోప్ ఉంటుంది. సో స్కిల్స్ పెంచుకోవడానికి కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కానీ లోన్ తీసుకున్నారు అంటే అది మంచి లోన్. ఈ లోన్ వల్ల ఇంకా ఒక 30-40 సంవత్సరాలు అతను సంపాదించడానికి ఒక దారి ఏర్పడుతున్నప్పుడు దానికోసం మనం ఆలోచించక్కర్లా. పైగా దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హోమ్ లోన్ లేదా మార్ట్గేజ్ లోన్. ఓకే, ఈ హోమ్ లోన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఐదర్ మీరు రెంట్ కానీ ఇవ్వచ్చు, మీరు సగం పార్ట్ ఉండి సగం పార్ట్ ఒక షాపు షట్టర్ ఏదో ఉంటుంది దాని మీద రెంట్ వస్తుంది, లేదా పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది దాని మీద రెంట్ వస్తుంది. సో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతూ దాని మీద నెల రెంట్ వస్తుంది. కాబట్టి హోమ్ లోన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్, గుడ్ లోనే అది. కాకపోతే అది కూడా మన బడ్జెట్లో, మన శాలరీలో. ఈ హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ కార్ లోన్ కానీ అన్ని 40% దాటకుండా ఉన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. మీకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, 40,000 హోమ్ లోన్ ఉంది, ఓకే హ్యాపీ. మిగిలిన 60,000 తోటి పిల్లల ఎడ్యుకేషన్ కానీ, పండగలు, పబ్బాలు, ఇంటి ఖర్చులు అన్నీ ప్రశాంతంగా వెళ్ళిపోతాయి. మీకు 1,00,000 రూపాయలు వస్తుందని 80,000 హోమ్ లోన్కి వెళ్ళిపోయారు, ఏదో మేనేజ్ చేసి వెళ్ళిపోయారు. ఇంకొక 20,000 మిగులుతుంది మీకు. ఈ 20,000 తోటి ఇల్లు ఎలా నెట్టుకొస్తారు? 80,000 కడుతున్నారు హోమ్ లోన్కి, భవిష్యత్తులో అది 1 కోటి రూపాయలు ఇల్లు అనుకుందాం, భవిష్యత్తులో అది 2 కోట్లు అవుద్ది, 3 కోట్లు అవుద్ది. ఎన్ని సంవత్సరాలకి? 20 సంవత్సరాలకి అనుకుందాం. 20 సంవత్సరాలకు మీకు 3 కోట్లు వస్తే నీ పిల్లలకి ఇప్పుడు 20,000లో మంచి చదువు చెప్పలేకపోతున్నావు, స్టడీ కాంప్రమైజ్ అవుతున్నావు, క్వాలిటీ ఫుడ్ పెట్టడానికి కాంప్రమైజ్ అవుతున్నావు, ఖర్చులు తగ్గించేయాలి కాబట్టి, క్వాలిటీ డ్రెస్ కూడా కొనియట్లే. వాడు ఎదుగుతున్నప్పుడు నువ్వేం వాడికి ఇన్వెస్ట్ చేయట్లా. ఒక 20 సంవత్సరాల తర్వాత వాడికి 3 కోట్లు ఇల్లు ఇచ్చావు. అసలు వాడికి ఆ రోజున 3 కోట్ల ఇల్లు ఏం చేసుకోవాలి బాస్? ఆ 3 కోట్లు కరెక్ట్గా ఒక సంవత్సరంలో అయిపోతాయి. వాడు భవిష్యత్తు ఏముంటుంది. కాబట్టి హోమ్ లోన్ తీసుకోండి, 40% దాటకుండా తీసుకోండి. మిగిలింది పిల్లల చదువుకి వీటికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని పరిస్థితి శాలరీలో నుంచి ఉన్నప్పుడు, అది ఇది బ్యాలెన్స్డ్గా వెళ్తున్నప్పుడు, రేపు నెలకి 2 లక్షలు 3 లక్షలు సంపాదించే వయసుకి నీ పిల్లలు వచ్చారు, రేపు 3 లక్షలు సంపాదిస్తున్నారు, ఈ ప్రాపర్టీ వాల్యూ 3 కోట్లయింది. ఇది పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఒకటి సపరేట్ చేసి ఇంకోటి వాల్యూ పెంచడం ఉపయోగం లేదు. పిల్లలు, మీ హోమ్ లోను 2 సమానంగా ఎదుగుతున్నప్పుడే అది ఒక పాజిటివ్ గ్రోత్. పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ తగ్గించేసి నీ ప్రాపర్టీ వాల్యూ పెరిగినా ఉపయోగం లేదు. ఇవి 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. అందుకని మీ హోమ్ లోను ఎప్పుడు కూడా మీ బడ్జెట్లో, మీ శాలరీలో 40% దాటకుండా చూసుకోండి. మరీ తప్పదనుకోండి 50% వరకు వెళ్ళండి. అలాంటప్పుడు మాత్రమే 2 సమానంగా సైమల్టేనియస్గా గ్రోత్ అవుతాయి. ఇటు పిల్లలు గ్రోత్ అవుతారు, ఇటు నీ ప్రాపర్టీ గ్రోత్ అవుతుంది. బిజినెస్ డెవలప్మెంట్ కోసం లోన్ తీసుకోవడం. ఆల్రెడీ మీకు ఒక బిజినెస్ ఉంది, దాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా కొత్త స్టార్టప్ ఏదో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి వాటికి లోన్ తీసుకోవడంలో తప్పలేదు, అది మంచి లోనే. ఎందుకంటే దీని మీద మీకు ఈఎంఐలు వెళ్ళిపోను, ఇంకొక ప్రాఫిట్ మిగలాలి. అలా మిగులుతున్నప్పుడు అది మంచి లోనే. ఎగ్జాంపుల్, కొంతమంది కార్ లోన్ తీసుకుంటారు. కార్ లోన్ కూడా తప్పలేదు. ఈ కార్ లోను నువ్వు రేపు దాన్ని బిజినెస్కి వాడుతున్నావు, ఏ వాలాకో దానికో టైప్ చేసావు,
నీ ఈఎంఐ పోను నెలకు ఒక 10,000 మిగులుతుంది, బెస్ట్ ఆప్షన్. ఇలా కాకుండా కార్ లోన్ తీసుకున్నావు, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసావు, దాని మీద ఒక రూపాయి ఇన్కమ్ రావట్లా, అది బ్యాడ్ లోన్ అవుతుంది. సో బ్యాంకులు లోన్స్ ఇస్తున్నారు కదా, క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఎడాపెడా తీసుకొని డిసిప్లిన్ లేకుండా అవి వాడేసి అవి కట్టడానికి వీల్లేని పరిస్థితిలో ఇరుక్కుపోవద్దు. చివరికి ఒక్క మాట బాస్, ఏ లోన్స్ అయినా తీసుకోండి, ఈ లోన్ ఎలా కట్టాలి అనే ఒక ప్లానింగ్ లేకపోతే మాత్రం మీరు ఆ లోన్ జోలికి వెళ్ళొద్దు. ఎగ్జాంపుల్కి మీరు ఒక పర్సనల్ లోన్ 10,000 నెలకు 10,000 ఈఎంఐ పడుతుంది అనుకుంది. ఇప్పుడు నీకు వస్తున్న శాలరీలో 10,000 ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఖర్చు తగ్గించాలి, లేదా నా ఇన్కమ్ ఎంత పెరుగుతుంది, ఇది ప్రాపర్గా ఆలోచించుకొని లోన్కి వెళ్ళాలి. లోన్ కట్టడానికి ప్లానింగ్ లేకుండా లోన్ తీసుకున్నామంటే అది ఖచ్చితంగా మనల్ని అప్పుల్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.